ఎక్కడికైనా పోతున్నావా? ఒరే తమ్ముడు దాన్ని కొట్టుకోరా ఇట్ట యాడికి పోతావు తెల్లారతా ఇంట్లో పదా వదలను మే వదలను ఏం చేస్తావు మే అమ్మ బాబాయ్ సరే పోయేసరా బో ఎక్కడికో పోతా ఉండవు ఏమరా పిల్లని తీసుకురాకుండా వచ్చేస్తున్నావా? నా మొగుడినే కొట్టిందే. ఆ పిల్లేదో చిన్న బిడ్డలేమే. చిన్న బిడ్డ ఏంది వదినా? ఇంత పెద్ద మొగాన్ని కొట్టిందే. అది రాని పొరపట్టించాచా నన్ను కొట్టా పొరకడతా బావో సారీ బావ, అది రాని. సారీ బావ, ఇదంతా దాని వల్లే నా మొగుడి పొరకడతా కొట్టాల్సి వచ్చింది. చా ఏం కూతురమ్మా అక్క. రే తమ్ముడు పానీ లేరా, ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది లేరా, ఇదంతా దాని వల్లే. రాని చెప్తా దాన్ని. ఏమైంది మే నోరు కొట్టుకుంటా పరిగెత్తున్నారా? లచ్చక్క నీ కూతురు నా భార్యని రాయితో కొట్టింది, ఈ భార్యని కర్రతో కొట్టింది. ఎందుకు కొట్టినామే? నా మొగుడినే కొట్టావా? అమ్మా నేను కావాలని కొట్టలేదమ్మా. రూపాయి ఉండి అప్పచ్చి తీసుకున్నావని పోతా ఉన్నా. ఈ నెక్లెస్ ఎదురొచ్చినాడా ఆ రూపాయి కింద పడింది. వాడు భార్య రూపాయి ఎత్తుకునింది. అది చూసి దొంగ నా బట్ట భార్య పక్కున నవ్వింది. దొంగ నా బట్ట నా భార్య ఇదే తప్పు కార్తీక, నీదేం తప్పు లేదు. రూపాయి ఎట్టెత్తుకున్నదా పిల్ల? నన్ను కొట్టబాగా కార్తీక, పరువు పోతుందా? ఏంద్ర శివ దానికి భయపడుతున్నావా? అరే ఏంట్రా ఇది? భయపడవా కార్తీక నీదేం తప్పులే, నా భార్య ఇదే తప్పు. అప్పుడు ఎందుకు నవ్వుతుందా? ఎవరు వదిలేసినా నేను వదలను దీన్ని. నా మొగుడినే కొట్టింది. కార్తీక నీ తప్పు లేదు, నువ్వు ఎందుకు ఎదురుపోయినా? మే ఏంది అందరి మీద నిరుపాపా? అయినా నువ్వెందుకు నోరు కొట్టుకుంటా వచ్చినావురా? ఏమమ్మా చెల్లి కొట్టుకుంటావు అంత నేను కూడా కొట్టుకుంటా వచ్చినా. ఏందబ్బా ఈ పిల్లకాయలతో ఎట్ట ఏగేది నేను? అందరూ కలుసుకొని తిన్న ఒక వాలేసేనా, తర్వాత నేను చూసుకుంటాను. తిన్నా చెరువు తోటలో చాటడు బియ్య లగ్గొస్తే లజ్జన్న రండ్రా కమాన్ రండ్రా. కార్తీక నువ్వు చాలా మంచిది. అందరూ కలిసి కొట్టండి, దానికి ఎందుకు భయపడుతున్నారా? నువ్వు కొడుతురామా? నువ్వు కొడుతురామా? అమ్మ తల్లే